హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ పరిచయమే 113వ భాగాన్ని వినేద్దాం. తేజ్ మనసులో తల బాధేసుకుంటూ, ఓ గాడ్ వింధ్య, ఆ చెట్టు పొరపాటున ఎక్కానే అనుకో, మళ్ళీ దిగలేను, దిగాలని ప్రయత్నించాలని అనుకో, నన్ను ఎవరు అందుకోలేరు అని చెప్పాడు. నాకు ఈ పరిస్థితి ఏంటి అని కళ్ళు తేలేశాడు తేజ్. తన మాటలకి, అమాయకంగా పెట్టిన ఎక్స్ప్రెషన్స్కి విదర్కి నవ్వాగలేదు. వింధ్య, అన్నయ్య అంటే సరిపోదు, చెల్లెలి ఇంటెన్షన్ తెలుసుకోవాలి, కావాల్సిన వాటిని తనకి ఇవ్వాలని నవ్వుతూ కళ్ళ టపటపలాడిస్తూ చెప్పింది కావాలని. తేజ్కి ఆ మాటకి ఏమనిపించిందో, సరే వింధ్య, ట్రై చేస్తాను అని చుట్టూ చూసి చీకటి పడిపోయినట్టు ఉందిగా, రేపు చూద్దామా అన్నాడు. వింధ్య చిన్నపిల్లల తల అడ్డంగా ఊపుతూ ఇప్పుడే కావాలి అని మొండిగా పలికింది. తేజ్ సరే అని ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంటే విదర్ తేజ్ చేయి పట్టుకుని, తేజ్ తనేదో ఊరికే అంటుంది, చాలా లేట్ అయింది, ఇక ఇక్కడి నుంచి మనం వెళ్దాం పదండి అన్నాడు. తేజ్ వింధ్య వైపే చూశాడు. వింధ్య నవ్వుతూ, ఈ పని నీ వల్ల కాదు కదా అన్నయ్య, నా కోసం చేస్తానని బిల్డప్ కదా ఇది అంది. తేజ్ చూస్తాను విదర్ అని విదర్ చేతిని విడిచి చెట్టు వద్దకు వెళ్ళాడు. వింధ్య చెప్పినట్టుగా వింధ్య ఇచ్చిన దాన్ని కాళ్ళకు వేసుకుని తన ప్రయత్నం తను మొదలుపెట్టాడు. వింధ్య అది చూసి ఆశ్చర్యపోయి నోరు తెరిచింది. బిల్డప్ ఇస్తూ చెట్టు వరకు వెళ్ళి చెక్కేస్తాడు తేజ్ అనుకుంది. కానీ అలా పైకి వెళ్ళడంతో ఆశ్చర్యపోయి చూస్తుంది. తేజ్కి అలవాట్లేని పని అవ్వడంతో నెమ్మదిగా ప్రయత్నిస్తూ కొంత దూరం వెళ్ళాడు. కానీ ఎంతసేపటికి గమ్యస్థానం రాకపోక పైకి చూస్తే ఇంకా సగం జర్నీ ఉన్నట్టుంది. తేజ్ సరే అని కిందికి చూస్తే సగం పైన వచ్చేసినట్టుంది. బాబోయ్ ఏంటిది అనుకుని ముందుకు కదిలాడు. కానీ కాలు సహకరించక నొప్పి పుడుతుంటే కిందికి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ ఆశ్చర్యంతో పాటు ఆశగా చూస్తున్న వింధ్యామోహం ఆ చిరు చీకట్లో కూడా కనపడుతుండడంతో, నాకు తాన్య రామ్ ఎంతో, అంతకన్నా ఎక్కువ శౌర్య సార్, ఆయన్ని అనలేకున్నా నిన్ను చెల్లెల్లానే చూశాను వింధ్య, నీకోసం అనుకుని నెమ్మదిగా కదిలాడు. విదర్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు. వింధ్యకి తేజ్ అలా ఇంకా పైకి వెళ్ళిపోవడంతో తనకి కొత్త కదా, అలా వెళ్ళిపోతే పొరపాటున చెమటల వల్ల కానీ, శక్తి నశించి కానీ పట్టు సరళితే ఇంకేం లేదు, అలా వెళ్ళిపోతున్నాడేంటి అనుకుని చిన్నపాటి భయం కలిగి పక్కనున్న విదర్ వైపు చూసి, నువ్వు ఇక్కడే ఉండు విదర్, నేను ఇప్పుడే వస్తాను అని ఇంటి వైపు పరిగెడుతూ, అనవసరంగా ఓవర్ చేశాను, అసలు ఎక్కుతున్నప్పుడే ఆపాల్సింది తేజ్ని అనుకుని, నా కోసం కష్టాన్ని ఇష్టం చేసుకుని వెళ్తున్నాడా, కానీ నేనెవరిని అని ఆలోచనతోనే పరిగెడుతూ, నిజంగానే నన్ను చెల్లెల్లా అనుకుంటున్నాడా, అర్రే ఛ వింధ్యా అని తన తలను తానే బాదుకొని దాత్రి శౌర్యాల కోసం వాళ్ళ గదికి పరిగెడితే అప్పుడే వచ్చిన శౌర్య తమ గదిలో దాత్రి కోసం వెతుకుతూ కనిపించాడు. అంతే చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతూ, పెద్ద తింగర్ పని చేశానన్నయ్య, తేజ్ని కొబ్బరి చెట్టు ఎక్కించాను అని జరిగింది చెప్పి, అది చాలా ఎత్తులో ఉంది, తేజ్ నేను అడిగానని నా కోసం ఎక్కేశాడు, కానీ పొరపాటు నా అక్కడి నుంచి అనేసుకుని, నా వల్ల తేజ్కి ఏవైనాయితే బేర్ చేయడం నా వల్ల కాదన్నయ్య అంటూ లాక్కుని వెళ్ళిపోతుంది. శౌర్య వింధ్య మనసుని అంచనా వేస్తూ ఏమనకుండా వెనకే వెళ్ళాడు. అయితే ఎలాగో కొబ్బరి చెట్టు మువ్వలోకి చేరుకున్న తేజ్ ఆ కాయల్ని చేత్తో లాగితే ఊడలేదు. దానితో తన జేబులో ఉన్న చిన్న నైఫ్తో కోశాడు. విదర్ తేజ్ కోసం పైకి చూస్తూ ఉన్నాడు. కానీ చీకట్లో తేజ్ కనిపించడం లేదు. ఇంతలో కాయలు కింద పడడంతో తను చేరుకున్నాడని అర్థమై ఎలా ఉన్నాడో అని తన ఆందోళనలో ఉన్నాడు. అయితే తేజ్కి ఆ పనులు కొత్త అవడం, అలాగే ఆ చిన్న కత్తికి సరిగ్గా తెగకపోవడంతో పొరపాటున 4-5 సార్లు తేజ్ ఇంకో చేతికి కత్తి తగిలి రక్తంతో గాయాన్ని ఏర్పరిచాయి. ఫేస్కి ఫుల్ స్వెట్ పట్టేయడంతో ఒక చేత్తో తుడుచుకుంటూ ఆ గాయాలను చూసి చిన్న నవ్వు నవ్వుకున్నాడు తేజ్. తన అంతరాత్మ ఎందుకు ఆ నవ్వు అని ప్రశ్నించింది. కుటుంబం, బంధాలు, బాధ్యతలు మోసేవాడు, కరిగిపోయే కొవ్వెత్తి లాంటివాడు, అందుకే కుటుంబంలో తండ్రికి అంత గౌరవం, విలువ ఉంటాయి. నాలాంటి అనాథకి అవేం తెలియకుండా ఈరోజు ఈ కష్టం కూడా ఇష్టంగానే ఉంది అనుకుని తల తిప్పి చూడగానే వింధ్య వాళ్ళింటి పైన తాన్య నడుస్తూ కనిపించింది. అటు చూసిన తేజ్, తాన్య అంత పైకి ఎందుకు వెళ్ళింది, అయినా చీకట్లో ఒంటరిగా ఉందేంటి, ఆ నడకేంటి అనుకుని అటు దృష్టి మరల్చాడు. కానీ తనకేం అర్థం కాలేదు. కానీ మనసులో ఒక్క నిమిషం తాన్యకి పిచ్చి పట్టిందా ఏంటి అనుకున్నాడు ఎందుకో. ఇంతలో చెవి అదిరిపోయేలా వింధ్య అరుపు, తేజ్ అని అప్పుడే శౌర్యతో వచ్చింది. వెంటనే సెట్ అయి ఆ ఇంటిపైన కనిపించిన దృశ్యాన్ని నెమరు వేసుకుంటూ మళ్ళీ ఒకసారి తరచి చూసుకుని కిందికి దిగాలని ప్రయత్నించగా కాళ్ళకి వేసుకున్న బంధం జారిపోవడంతో వెంటనే చెట్టుని బలంగా అంటిపెట్టుకున్నాడు. శౌర్య కింద ఉన్న కాయలను చూస్తూనే జారొచ్చిన దాన్ని చూసి, తేజ్ ఆర్ యు ఓకే అన్నాడు గట్టిగా. శౌర్య మాట వినగానే, హా సార్, కానీ ఎలా దిగాలో తెలియట్లేదు, నా కాళ్ళకి వేసుకున్నది జారిపోయింది అన్నాడు.
వింధ్య ఆ మాటకి టెన్షన్గా పైకి చూస్తూ అక్కడే తిరిగేస్తూ గోలు కొరుక్కుంటూ ఏం కాదు కదా విదర్ అని విదర్ భుజంపై అప్పుడప్పుడు బాధేస్తూ ఉంది. కాసేపటికి విదర్ వింధ్యాని పట్టుకుని ఆపి కూల్గా నుంచో, శౌర్య ఉన్నాడు కదా ఏమీ కానివ్వడు అని చెప్పాడు. వింధ్య తలూపి నించుంది. శౌర్య గట్టిగా అరుస్తూ నెమ్మదిగా చెట్టుని బేస్ చేసుకుని కిందికి జారుతూ రా తేజ్. మన ట్రైనింగ్లో ఎలా అయితే తాడులు పట్టుకుని పైకెక్కే వాళ్ళమో దిగే వాళ్ళమో ఇది అలానే. ఇంకా చెప్పాలంటే ఆ ట్రైనింగ్ పీరియడ్ చాలా కష్టం కదా, నువ్వు వచ్చేయగలవు అని భుజం తట్టినట్టు చెప్పాడు. తేజ్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో శౌర్య ఇంకా గట్టిగా అరుస్తూ చెట్టుని పట్టుకుని కిందికి జరుగుతూ రా తేజ్ అన్నాడు. అప్పుడు తేజ్ ట్రై చేస్తున్నాడు సార్ అని ఇబ్బందిగా చెప్పి ఆ పనిలో ఉన్నాడు. విదర్ అటే చూస్తూ ఉన్నాడు. జస్ట్ కొన్ని నిమిషాల్లో తేజ్ కిందికొచ్చి శౌర్య పక్కకి చేరాడు. వింధ్య వెంటనే సారీ తేజ్ అని 2 చెవులు పట్టుకుని నిలబడింది. తేజ్ వేలు చూపిస్తూ తేజ్ కాదు అన్నయ్యాను. వింధ్య నవ్వుతూ తలూపి సారీ అన్నయ్య అంటూ తేజ్ చేతిపై రక్తం మరకలు చూసి ఏమైంది అని చేయి పట్టుకుంది. తేజ్ నవ్వుతూ చెట్టు కాయలు కొయ్యమన్నావు కదా, నేనేమో నిర్దయగా కోసేశాను, పాపం దాని రక్తం అంటుకుంది. వింధ్య హా అన్నట్టు ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇంకో చేతి వైపు చూసింది. ఆ చేతికి గాయాలు కనిపించడంతో వింధ్య పాగలుగాని లెక్క ఏంటిది, ఎవరు ఎంత కష్టపడమన్నారు నిన్ను, అసలు ఇలా వేలాడుతున్న నువ్వు ఎందుకు చెట్టెక్కావు అని కొట్టబోయి ఆగి పద వెళ్దాం అంది. శౌర్య గాయాలైన చెయ్యి పట్టుకుని చూస్తూ నీకు నమ్మకం కలగాలి అనుకున్నావు కదా వింధ్య, నీ నమ్మకం ఖరీదు అని రా తేజ్ అని తేజ్ని తీసుకుని వెళ్తుంటే అన్నయ్య ఆగు అంటూ వెనకే వెళ్తూ ఓయ్ ఆ కాయలు షెడ్లో పక్కన పడేసిరా అని విదర్కి పని అప్పచెప్పి వాళ్ళ వెనకే వెళ్తూ సారీ తేజ్ అంది. చూడండి సార్ రాక్షసి తను, ఇంత చేశాక కూడా అన్నయ్య అని పిలవట్లేదు అన్నాడు తేజ్. ఇదిగో చెంపలు వేసుకుంటున్నాను సారీ అన్నయ్య సారీ అని తేజ్కి చెప్పి శౌర్య వైపు చూసి నేనేదో సరదాగా తీసుకుంటానన్నట్టు చేస్తానన్నయ్య అని తల వంచుకుంది. ఎక్కడ ఎలా ఉన్నా నా విషయంలో తేజ్ పర్ఫెక్ట్గా ఉంటాడు కదా వింధ్య, నిన్ను తన చెల్లెలుగా అనుకున్నాడు, కానీ నువ్వు. శౌర్య కళ్ళలో ఏం కనిపించిందో వింధ్య కళ్ళ వెంపట నీళ్లు. అది చూసిన శౌర్య వెంటనే తన దగ్గరికి తీసుకుని ఏదో సరదాగా చేసినప్పుడు తను అలా 2 అడుగులు చెట్టుపైకి మూవ్ అవ్వగానే ఆపేయాలి కదా, అలా కాకుండా తను ఎక్కేంత వరకు ఊరుకుంటే తనకేమైనా అని అంటుండగాని వింధ్య నోటికి చేయి అడ్డుపెట్టి తల అడ్డంగా ఊపి వెంటనే 2 చేతులతో చెవులు పట్టుకుని గుంజిలి తీసింది. వామ్మో ఇది ప్రపంచ వింత, మళ్ళీ ఇలాంటి సన్నివేశాలు దొరకవు సార్, ఫోన్ తీసి వీడియో తీయండి సార్ అన్నాడు తేజ్. ఆ మాటతో వింధ్య ఆగిపోయి నీకు నేను బాధపడుతుంటే హాయిగా ఉందా అంది. ఎక్కడమ్మా ఈ దెబ్బలకు సమ్మగా ఉంది అన్నాడు. మరీ ఆ ఓవర్ యాక్షన్ ఎందుకంట నీకు అని కసురుకుంది. తేజ్ గాడు ఇక్కడ తగ్గేదే లేదు అన్నాడు. ఓ అబ్బో అంది. వాళ్ళిద్దరిని నవ్వుతూ చూస్తున్నాడు శౌర్య. ఇంతలో ఓ సంచిలో కాయలతో నెమ్మదిగా వీళ్ళని చేరాడు విదర్. తేజ్ వెనక వస్తున్న విదర్ని చూసి ఆహా సార్ అని నవ్వుతూ చూశాడు. ఎందుకంతలా నవ్వుతున్నావు, నన్ను చూస్తుంటే నవ్వు వస్తుందా అని అడిగింది వింధ్య. పాప ప్రవళిక నీ ప్రవరాకిరిని చూడు అని నవ్వుతూ ఫ్యూచర్లో విదర్ పరిస్థితి ప్రజెంట్కి చాలా దగ్గరగా ఉంది, నువ్వు అలా మార్చేస్తావు వింధ్య అని ఆపకుండా నవ్వుతున్నాడు తేజ్. అసలే తప్పు చేశారన్న భయాందోళనలో ఉన్న వింధ్యకి తనను అలా అనడంతో మూతి బిగించి నీతో కచ్చి అన్నయ్య అని పక్కన పడేసిన వరిగడ్డి కట్టును పట్టుకుని చిరుకోపంగా కొట్టబోయింది. తేజ్ పారిపోయాడు. ఇద్దరిని 2 చేతులతో శౌర్య పట్టుకుని ఆపి వింధ్య వైపు చూసి తగులుతుందిరా అన్నాడు. మరి చూడన్నయ్య ఎలా ఏడిపిస్తున్నాడో. తేజ్ నవ్వుతూ వెళ్ళి శౌర్య వెనక నించున్నాడు. తేజ్ని కాదు వాడిని అనాలి అని అప్పుడే అక్కడికి వచ్చిన విదర్తో ఏంట్రా ఈ ఒక్క మూటేనా, ఇంకేం లేవా, ఇంకేమైనా ఉంటే పట్టుకురాకపోయావా. విదర్ అమాయకంగా దీనిలోకే సరిపోయాయిరా, ఇదే తట్టుకోలేంత బరువు ఉంది. వింధ్య విదర్ మొహంలో అలుపును చూసి వెంటనే నీకేం చెప్పాను విదర్, వీటిని ఆ షెడ్ లోపల పడేయమున్నానా, ఎందుకు నీకు ఈ పని, ఇక్కడ కొందరు నేను నీతో నా పనులన్నీ చేయిస్తున్నానని వెటకారం ప్రదర్శిస్తున్నారు. విదర్ నవ్వి నీకోసం ఎంతో కష్టపడి కోశాడు తేజ్, నువ్వు ఇలా వాటిని లెక్క చేయనట్టు వదిలేస్తే అతని కష్టానికి ఫలితం ఎక్కడుంది. వింధ్య మళ్ళీ తేజ్ వైపు చూసింది. సార్ మీరు నిజంగా గ్రేట్ సార్, నా కష్టాన్ని గుర్తించారు అని కన్నీళ్లు రాకుండా కళ్ళలో నీళ్లు తుడుచుకున్నాడు పాత సినిమా హీరో రేంజ్లో తేజ్. వింధ్య సారీ అని మళ్ళీ తల అడ్డదిడ్డంగా ఊపి సరే నేను హెల్ప్ చేస్తా విదర్ అని పట్టుకోబోతే నేను తీసుకొస్తాను పదండి, కానీ ఇప్పుడు ఈ నీళ్లు తాగితే చల్లదనానికి బాడీలో చేంజ్ కన్ఫర్మ్ అన్నాడు శౌర్య. ఏం పర్లేదులే అన్నయ్య అంది. సరే పదండి. విదర్ తేజ్ని
చాలా నీరసంగా ఉన్నాడు అన్నాడు శౌర్య. సార్, ఎవరు సార్ నీరసంగా ఉంది అంటూనే తేజ్ తోలపోయాడు. వింధ్య, తమరే సార్ అని చేయి పట్టుకుని, ఎక్కడ దొరికావన్నయ్యా నువ్వు, జాగ్రత్తగా ఉండు. తేజ్ నవ్వుతూ చూసి, ఫ్యామిలీ రిలేషన్, ఎథిక్స్, ఈ మూడింటి రుచి తెలియకపోతే జీవితం వృధా వింధ్య అన్నాడు. వింధ్య తేజ్ తల పట్టుకుని ఓసారి తల రెండు వైపులా చూసి, ఎక్కడా దెబ్బలు తగలేదు కదా అంది. తేజ్ నవ్వి, లేదు వింధ్య, తగలేదు అని నడుస్తూ, నాకు మా సార్ విషయంలో మొదటిసారి జెలస్ కలిగింది. ఏ విషయంలోనో తెలుసా? నువ్వు మీ అన్నయ్య ఎవరు అనుకుంటూ సార్ కోసం తాపత్రయం పడినప్పుడు కల్లో కూడా జరగదని తెలిసిన మా కోసం కూడా ఇలా ఓ కుటుంబం ఉండి మమ్మల్ని వెతుకుతూ ప్రేమని పంచాలని ఎదురుపడితే ఎంత బాగుండు. నువ్వు మా కుటుంబ రక్తం, మా రక్తం, మీకు మేమున్నామని చెప్తే ఎంత బాగుండు. నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తమ్ముడు, అక్క, చెల్లి, అన్నయ్య, ఇలా అన్ని రిలేషన్స్ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అన్నాడు తెలియని బాధతో. శౌర్యకి తేజ్ మనసులో అనాథ అని బాధ ఓ సంద్రంలా గూడు కట్టుకుని పోయి ఉందనిపించింది. విదర్ మనసులో, నేను నాన్న కోసం ఎంత ఆరాటపడ్డాను, తన కుటుంబం కోసం ఆలోచిస్తూ ఇలా బాధపడడంలో తప్పులేదులే అనుకున్నాడు. బాగుండు బాగుండు అనుకుంటున్నావు, కానీ ఉన్న వాళ్ళని పట్టించుకుంటున్నావా అన్నయ్య నువ్వు అని తేజ్ చేతులు పట్టుకుని ఆపి, చూడండి మిస్టర్ తేజ్, అంటే మా అన్నగారు, మీకు మా ఫ్యామిలీ ఉందని చెప్పి మా గొంతులు నొప్పి పుట్టాయి. ఇప్పుడు మేము చేసిన తప్పేంటో నాకు అర్థమైంది అని తేజ్ని తీసుకుని గబగబా ఇంట్లోకి వెళ్ళి హాల్లో ఉన్న విశ్వేశ్వర్ గారు శ్యామల గారిని చూపించి, వీళ్ళు నీకు తాతయ్య, నాయనమ్మ, అన్నయ్య, అలాగే మా పెద్దమ్మ, పెదనాన్నని మీ అమ్మ నాన్నని అనుకోవాలి అని వాళ్ళు కోరుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు వాళ్ళే మీ అమ్మ నాన్నలు, ఇక మా అమ్మ నాన్న అని కిచెన్లోకి లాక్కుని వెళ్ళి, ఇద్దరు పిన్నిలు అని యామిని, దామిని వాళ్ళని చూపించి, అలాగే పైకి చూపించి ఇద్దరు బాబాయిలు అని బయటికి లాక్కొచ్చి ఒక చెల్లి అని తను చూపించింది. అప్పుడే లోనికి వస్తున్న శౌర్య విదర్ను చూపించి, అన్నయ్య, బావ, ఇక దాత్రి, వదిన, తాన్య, మరదలు, రామ్ నీ స్నేహితుడు. అరటికాయ వలిచి పెట్టినట్టు తేజ్కి లేవు అనుకుంటున్న బంధాలు ఎలా పెనవేసుకుని ఉన్నాయో వివరంగా చెప్పింది వింధ్య. ఇంత చెప్పాక కూడా మళ్ళీ నీ నోటి నుంచి నాకు ఫ్యామిలీ ఉంటే బాగుండు అనే పదాన్ని విన్నాను అనుకో, గోల్మాల్ గోవింద అని చేతులు దులిపింది వింధ్య. విదర్ అంటే అన్నాడు అర్థం కాక. వింధ్య ఒక చూపు చూసి వెంటనే తేజ్ వైపుకు తల తిప్పి, శౌర్య అన్న సమక్షంలో నేను, రామ్, తాన్య సాక్షులుగా మారి నీకు సీల్ రాక్షసితో పెళ్లి చేస్తాం. నువ్వు పెళ్ళి వద్దు వద్దుని గింజుకుంటున్నావు అప్పుడు, కానీ ఆ అమ్మాయి నీ చేత దండ వేయించుకొని నీ మెడని బిగించినట్టు తన చేత్తో వరమాల వేస్తుంది. ఆ మరుక్షణం మీరు రిజిస్టర్లో సైన్ చేస్తారు. కాదు, తనే చేయిస్తుంది. అప్పుడే వచ్చిన దాత్రి వైట్ కలర్ తులిప్స్ని మీకు అందించి న్యూ కపుల్కి మీరు స్టార్ట్ చేసే న్యూ లైఫ్కి కంగ్రాట్స్ చెప్తుంది. వింధ్య చెప్పిన తీరును ఊహించుకొని నో అన్నాడు తేజ్. అప్పుడు నీకు కుటుంబం ఉంటుంది, రోజు తిడుతూనే పట్టించుకునే భార్య ఉంటుంది, కొన్నాళ్ళలో పిల్లలు వస్తారు, మీ తల తింటారు, బాధ్యతలు భుజాన పడి సంసారాన్ని ఇంపుగా ఈడుస్తావు, అందే కావాలని వింధ్య. తేజ్ ఉలిక్కిపడి, వద్దమ్మా వద్దు, మీరు చాలు నాకు, ఇదిగో ఈ క్షణం ప్రామిస్ చేస్తున్నా, మీరే అన్నీ మాకు అన్నాడు. ఎప్పటికప్పుడు ఇంతే అన్నయ్యా నువ్వు అని తేజ్ తలపై మొట్టింది వింధ్య. అబ్బా వింధ్య, ఇలా కొట్టకు, హెయిర్ రాలిపోయి బట్టతల అయితే అమ్మాయిలకి బీట్ వేసే ఛాన్స్ ఉండదు అన్నాడు. వింధ్య ఏంటి అన్నట్టు చూస్తే బామ్మగారు హవ్వా అని నోటిపై చెయ్యి వేసుకుని తేజ్ ముఖంలో భావానికి నవ్వేశారు. అప్పటికి గాని ఇద్దరు చుట్టూ ఉన్న మనుషుల్ని చూడలేదు. మొత్తం అందరూ వచ్చున్నారు. నందవిహార్, నందగోపాల్ గారు లేరు. దాత్రి పెరట్లో నుంచి రాలేదు. ఊహా గారు గది నుంచి వచ్చారు, కానీ రామ్ అప్పుడే లేచి ఒళ్ళు విరుచుకున్నాడు గదిలో. కింద ఏం జరుగుతుందో తెలియదు రామ్కి. శౌర్యకి వింధ్య, తేజ్లో చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. మేబీ తను కూడా వింధ్యతో అంత క్లోజ్గా తిట్టించుకోలేడేమో. విదర్ వింధ్యని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చూస్తున్నాడు. ఒక్కొక్కటిగా అన్ని వేరియేషన్స్ బయటకు వస్తున్నాయి వింధ్యలో. మాధవి గారు, ఇలా భయపెట్టు వింధ్య, లేదంటే అస్సలు మాట వినడి తేజ్ అన్నారు. వింధ్య నవ్వుతూ, మా అన్నయ్య బంగారం పెద్దమ్మ, ఏమనకండి, నా కోసం కొబ్బరి బొండాలు దించాడు అని నవ్వుతూ తేజ్ వైపు చూసింది. బాగా కవర్ చేశానా అన్నట్టు. బాగా బుక్ చేసావు అందరి ముందు అని కొనిగాడు. ఇంతలో విశ్వేశ్వరరావు గారు ఎంత ఇబ్బంది పడ్డాడు అనుకుని, ఆ అబ్బాయిని ఎందుకు చెట్టెక్కించావు అమ్ములు అన్నారు పెద్ద గొంతుతో. పర్లే తాతగారు, జీవితంలో అన్నీ నేర్చుకోవాలి, తను అడిగిందని కాదు, ఒక అన్నగా తన కోసం చేయాలనుకున్నాను కాబట్టే చేశాను అన్నాడు తేజ్. ఎవరు ఏం మాట్లాడలేదు. ఇక వింధ్య కాస్త దగ్గరికి జరిగి, థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు నన్ను ఇలానే పొగిడే, నేను నీకు ఒక మంచి అమ్మాయిని సెట్ చేస్తా, అంత పని మాత్రం చెయ్యకు వింధ్య అని చిన్నగా చెప్పాడు.
విశ్వేశ్వరరావు గారు, రేపు పొద్దు దాటాక తాగండి, ఇప్పుడు తాగితే జలుబు చేస్తుంది అని ఆర్డర్ లెక్కన చెప్పారు. ఇక ఎవరు ఏం మాట్లాడలేదు. శౌర్య వాటిని ఒక పక్కన పడేశాడు. అప్పటికే వింధ్య తేజ్ని సోఫాలో కూర్చోబెట్టగానే విదర్ ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి ఇచ్చాడు. మాధవి గారు తేజ్ దగ్గరికి వచ్చి గాయాలు చూసి వెన్నపూస తీసుకుని రానా అన్నారు. పర్లేదమ్మా అన్నాడు తేజ్. ఇప్పటి వరకు దాత్రి తన కంట్లో కనపడకపోవడంతో శౌర్య దాత్రి కోసం వెతకబోతుండగా మాధవి గారు శౌర్య వైపు చూసి, ఎప్పుడొచ్చావు నువ్వు? నీకోసం ప్రతిసారి పస్తులుంటుంది మా కోడలి పిల్ల తెలుసా? శౌర్య ఆ మాటలకి తినలేదా ఈ దాత్రి అని మనసులో అనుకోకుండా ఉండాల్సి వచ్చిందమ్మా. ఎక్కడుంది తను అన్నాడు. మాకు కనిపించలేదు, వెతుక్కో అన్నారు మాధవి గారు. శౌర్య తలూపి ఓసారి కనులు మూసుకుని తన మనసుకు తాగుతున్న పరిమళం వచ్చే వైపు అడుగులు వేశాడు. చీకట్లు నిండి ఉన్న కూడా మొక్కల్లో తనున్న చోట సన్నని దివ్యకాంతి. అది చూసిన శౌర్య ఆశ్చర్యపోయి వెంటనే చాలా మామూలుగా దాత్రి అని మనసుతో పిలిచి అటు చూస్తూ నిలబడ్డాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఏం మాట్లాడుకున్న శౌర్య వైపు కళ్ళతో చూసి తన గదికి వెళ్ళిపోబోయింది. శౌర్యకి ఏదో అర్థమైనట్టు తన వెనకే వెళ్ళాడు. హాల్లో విదర్, వింధ్య, తేజ్, మాధవి గారు ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళంతా ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. దాత్రి వాళ్ళని చూసి కూడా పూజ గదికి వెళ్ళిపోయి అక్కడున్న ఒక ఇత్తడి చొమ్ములో ఉన్న వాటర్తో సహా తీసుకుని గదికెళ్ళింది. ఏం చేస్తుంది దాత్రి అనుకుని గదికెళ్ళాడు శౌర్య. ఆ వాటర్ని అక్కడ పెట్టి శౌర్య కోసం వెనక్కి చూసింది. శౌర్య గదిలోకి రావడం చూసిన దాత్రి శౌర్యకి ఎదురుగా వెళ్ళి చేయి పట్టుకుని ఇంతకు ముందు చేసిన పసుపు ముద్దని ఇద్దరి స్పర్శ తగిలేలా చేతిలోకి తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న కళతో పాటు ఓ వింత కాంతి ఏదో ఆ ఆకారానికి చేరగాని మనసులో అమ్మవారిని తలుచుకుని తెచ్చిన వాటర్లో వేసింది. శౌర్యకి అర్థం కాక చూశాడు. దాత్రి నమస్కారం చేసుకుని రుద్రాక్షమాల ఎవరిచ్చారో వాళ్ళే తీసుకున్నారు అంతేగా, అది నీకెలా తెలుసు అన్నట్టు చూస్తూనే తన ఎక్కడ జరిగే విషయాన్ని అయినా చూడగలదని గుర్తొచ్చి, హా, గాదుకుల వారు ఇంత సడన్గా వచ్చి ఎందుకు అడిగారో తెలియదు దాత్రి అన్నాడు. దాత్రి తలోపి, సరే దాని తర్వాత ఆయన ఏం చెప్పారు? మన మధ్య ప్రేమకి ఏదో పరీక్ష అంట దాత్రి. మన ప్రేమపై మనకి నమ్మకం ఉంది కదా, అందుకే ఇచ్చేశాను. దాత్రి తలూపి, కంపెనీని నిలువరించేది ఆ రుద్రాక్షమాల. ఆ మాలని తీసుకుని కంపెనీకి అవకాశం ఇచ్చారు. పైగా మా ప్రేమకి పరీక్ష అన్నారంటే కంపెనీ ఎందుకు వచ్చింది ఇక్కడికి అని మనసులో అనుకుని ఆలోచిస్తుంది. అది సరే, నువ్వెందుకు తినలేదు అని దాత్రి చేయి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. దాత్రి వెంటనే దూరం జరిగి, దూరం శౌర్య, నేను పూర్తి చేయాల్సిన పని ఒకటి ఉంది, అప్పటి వరకు దూరంగా ఉండు అని వాటర్ వైపు చూసింది. శౌర్య ఏమైంది దాత్రి అంటూనే తన కళ్ళు దేనిపై ధ్యాస పెట్టాయో చూసి, ఈ వాటర్ ఏంటి దాత్రి? ఆ కంపెనీ కోసంలే స్పెషల్ వాటర్ అని నవ్వుతూ చెప్పింది దాత్రి. దాత్రి శౌర్యాల భక్తి, అలాగే దాత్రి ప్రేమకి పరవశించి అందులో కొలువై ఉన్న అమ్మవారి శక్తి ఆ నీళ్ళల్లో నిండుకుని ఉండడంతో ఆ నీరు విచిత్రమైన రంగులో కనిపిస్తూ ఉన్నాయి. ఓహో, కానీ ఆ కంపెనీ అడ్డుకునేది రుద్రాక్షమాల. ఇప్పుడు అది నా దగ్గర లేదు అంటే అది మళ్ళీ వచ్చిందా? వస్తే ఆ కంపెనీ ఎవరిలో ఉంది దాత్రి? రావటం అయితే వచ్చింది, అది కూడా అత్యుత్సాహంతో. ఎవరిలో ఉంది అనేది మాత్రం నాకు తెలియదు శౌర్య, కానీ తెలుస్తుంది. దానికి విముక్తి నా చేతుల్లోని అని వింత స్వరంతో పలికింది. శౌర్య ఆ వాయిస్ బేస్కి ఓల్డ్ దాత్రి తన వాయిస్ భలే మ్యాజికల్గా ఉంటుంది కదా, మైమరిస్తున్నట్టు చెప్పాడు. దాత్రి ఒక లుక్ ఇచ్చింది. దాత్రి చూపులకి శౌర్య అదేదో పక్కింటి అతన్ని పెళ్ళాన్ని పొగిడినట్టు తత్తరపడిపోతూ ఒకరి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది ఆ కంపెనీ. మనం త్వరగా కాపాడుకోవాలి దాత్రి అన్నాడు దాత్రి మైండ్ డైవర్ట్ చేయడానికి. కానీ దాత్రి స్పందించకుండా శౌర్య వైపు ఇంకా అలానే చూస్తూ ఉంది. శౌర్యకి దాత్రి చూపులో భావం అర్థం కాక, ఎందుకలా చూస్తున్నావు అన్నాడు. సర్పరాజుతో మాట్లాడమన్నాను, మాట్లాడావా శౌర్య? ఓ మర్చిపోయాను దాత్రి. సరే తెలుసుకో, వీలైనంత త్వరగా అని. నీ శక్తియుక్తులు పూర్తిగా నీకు తెలిసి ఉంటే కంపెనీని తెలుసుకోవటం, బయటకు పంపటం అరక్షణలో పని శౌర్య అని మనసులో అనుకుని, మరి ఎంతసేపు గుడిలో ఎందుకున్నావు అని అడిగింది. గాదుకుల వారు ఏవో రాయమని నా చేతికిచ్చి రాయించారు దాత్రి. సరే వెళ్ళి స్నానం చేసిరా. సరే బేబీ డాల్ అని బాత్కి వెళ్ళాడు శౌర్య. దాత్రి అక్కడే కూర్చునుంది. కాసేపటికి వచ్చిన శౌర్య ఆ నీళ్ళనే చూస్తున్న దాత్రిని చూసి, ఆ కంపెనీ మమ్మల్ని వదిలే పోయే వరకు ప్రశాంతత ఉండదు అనుకుని ఇంతకుముందు గాదుకుల వారు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. నీ శక్తియుక్తుల గురించి నీకు పూర్తిగా అవగతం అవ్వబోతుంది శౌర్య. నీ శక్తి నీలో విలీనం కానుంది అన్నారు. ఆ మాటలు గుర్తు చేసుకుని మనసులోని అప్పుడెప్పుడో దాత్రిని జాగ్రత్తగా చూసుకోమని చాలా భయపెట్టారు. ఈయనే కాదు, ఆ వశిష్ఠ కూడా అలానే చెప్పాడు. కానీ ఇప్పటి వరకు మేమిద్దరం బాగానే ఉన్నాం. దాత్రి దేన్నైనా ఎదుర్కోగలదు, అలాంటిది వాళ్ళెందుకు అలా చెప్పారు
అసలు ఏం జరగబోతుంది అనుకుంటూ నిలబడిపోయి దాత్రి తినలేదని చెప్పిన మాధవి గారి మాట గుర్తొచ్చి డిన్నర్ చేసి వద్దామా, ఆకలిగా ఉంది దాత్రి అని అడిగాడు. నేను ఈ పని అయ్యాకనే తింటాను శౌర్య, నువ్వు తిను, పద వడ్డిస్తాను అంది. పర్లేదు, ఇద్దరం కలిసి తిందాం అన్నాడు. దాత్రి ఇంకేం మాట్లాడలేదు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.